శరీరంలో కిడ్నీనెలా కొట్టేసిందన్న డౌట్ రావచ్చు. కానీ మాయమాటలు చెప్పడంలో మేడం గారు పీహెచ్డీలు చాలా చేశారు. కట్టుకున్న వాడికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పడంలో లెక్కలేనన్ని గ్రంథాలు రాసినంత అనుభవం గడించారు. సండే మార్కెట్కు వెళ్లి కరేపాకు కొత్తిమీర తీసుకురా అన్నట్టుగా మొగుడికి డబ్బులు తీసుకురా అని ఆదేశించింది. లేదంటే తన దగ్గర దెమ్మ తిరిగే ఐడియా ఉందని భర్తను మళ్లీ బకరా చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరా జిల్లా సాంక్రైల్ ప్రాంతానికి చెందిన భార్యమణి సామధాన దండోపాయాలు ప్రయోగించి కిడ్నీ అమ్మేలా భర్తని ఒప్పించింది. అప్పుల తిప్పలు తీరడానికి, ఇష్టమొచ్చిన టూరిజం స్పాట్లు తిరగడానికి, కంటికి కోరింది కొనడానికి, నోరూరించింది తినడానికి, ఇలా సకల సంతోషాలకు అక్షయ పాత్రగా భర్తగారి కిడ్నీని భావించింది. కానీ మొగుణ్ణి ఒప్పించడానికి మాత్రం కొట్టిపారేయడానికి వీల్లేని కట్టుకథను అల్లేసింది. మూత్రపిండాన్ని అమ్మేస్తే కూతుర్ని గొప్ప